బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన గోత్రాల శివశంకర్ ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ గా, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ లీడర్ గా, తెలంగాణ రైతుల హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ 23 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలుగా శ్రమించి బీసీ అత్యల్ప సంఘ వర్గానికి చెందిన గోత్రాల శివశంకర్ పదవులతో సంబంధం లేకుండా సామాజిక కార్యక్రమాలతో ముందుండి ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రజలకు సేవనందించాడు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఆత్మ పరిశీలన చేసుకుని డీసీసీ పదవి ఇచ్చి పార్టీ గౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పిస్తాని అధిష్టానం ఖండిగా చెప్పింది. రాహుల్ గాంధీ యువ నాయకుల డీసీసీ అధ్యక్షులకు ప్రాధాన్యత కల్పిస్తాని మాట ఇవ్వడం కూడా జరిగింది. మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకొని బీసీలకు 42% కల్పిస్తాన్న కాంగ్రెస్ పార్టీకి నేను సూచన చేస్తున్నా. ఎందుకంటే కష్టకాలంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా వివిధ స్థాయిలో హోదాల్లో పనిచేసినాం, బరాబరిగా పనిచేసినాం. క్రియాశీల ఒక నాయకునిగా ఎన్నో ఒడిదొడుగులు ఒడుక్కొని అవమానాలను దిగమిగి జైలు నిర్బంధాలకు గురై ఆస్తులను అమ్ముకొని పార్టీని బలోపేతం చేసిన చరిత్ర మాది. ఈరోజు ఖండిగా అడుగుతున్నాం, డీసీసీ పీఠం అవకాశం కల్పించి బీసీల ఆత్మగౌరవాన్ని పెంచుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా ఎందుకనంటే గతంలో కూడా కష్టపడ్డ వారికే మేము డీసీసీ అధ్యక్ష పదవులు అట్టగాడతాం. కష్టపడ్డ నాయకులకు అన్యాయం చేకూర్చమని పిసిసి అధ్యక్షులు కానీ తెలంగాణ ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ గారు ఆల్గుక జాతీయ అధ్యక్ష పదవి అంటే నేను ఎన్ఎస్యుఐలో పనిచేసినప్పుడు ఆమె జాతీయ అధ్యక్షురాలుగా కొనసాగింది. ఆమెకు మా అనుభవాలు కూడా తెలుసు, మా పోరాటాలు తెలుసు, మా ఉద్యమాలు తెలుసు. అన్ని రంగాల ఉద్యమం చేసిన చరిత్ర మాది, చెప్పుకుంటే గొప్ప కాదు. అందుకే జాతీయ రాష్ట్ర కమిటీ ఈ నెల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కాబట్టి బీసీ బిడ్డకు అల్పసంఖ్య ఎంబీసీ ఒక రాష్ట్ర కన్వీనర్కు పదవి ఇచ్చి గౌరవం పెంచుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.